నర్సారెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అంటున్నారో మీరు ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది, ఆ కుట్ర ఆలోచన చేస్తుంది, 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది లేదని చెప్పేలాగా ఒక కుట్ర, 3 బ్యారేజీలు కూలిపోయేలాగా చేయటం ఇంకో కుట్ర. ఈ 2 కుట్ర ధోరణితో ఆలోచిస్తూ మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారనేది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆరోపణ. దానికి స్ట్రైట్ రియాక్షన్. సరే, ఇప్పుడు ఎందుకంటే కుట్ర ఎవరు చేస్తున్నారు అనేది ఒకళ్ళు నిజంగా కుట్ర వాళ్ళని అనుకుంటే కుట్ర వాళ్ళే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు జరిగింది ఇది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ బ్యారేజ్ కూలింది ఎప్పుడు, క్రాక్ వచ్చింది ఎప్పుడు, కుట్టకపోయింది ఎప్పుడు, వాళ్ళ ప్రభుత్వంలే కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది. మరి వాళ్ళు కూలిపోయిన దాన్ని ఇలా వాళ్ళు సమాధానం చెప్పకుండా వాళ్ళు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కూలిపోయింది అవాస్తవమా, అది కరెక్ట్ కాదా, ఒక బ్యారేజ్ కూలిపోయింది, ఇంకా బ్యారేజీలు ఉన్నాయి, మేము చాలా బ్యారేజ్ లక్షల టన్నులు కట్టినాము, ఇంకా చాలా బ్యారేజీలు ఉన్నాయి, ఉండిండొచ్చు. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఒక పిల్లర్ పడిపోయింది అనుకోండి, ఇక పిల్లర్ పడిపోయినాక బిల్డింగ్ అంతా పడిపోలే కదా అని అంటే దానికి అర్థం ఉన్నది అంటున్నా. ఎక్కువ ప్రాజెక్ట్ ఎందుకంటే అది మామూలు మాట గోడ కాదు కదా, ప్లాస్టింగ్ కాదు, పోయింది ఒక పిల్లరే పోయింది, 2 పిల్లర్లే పోయినాయి. పిల్లర్లు పోయినాక ప్రాజెక్ట్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. అసలు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉంది, 2014 దాకా అధికారంలో ఉంది. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కొన్ని పనులు చేసి ఉంటాయి, కొన్ని ప్రాజెక్టులు చేసి ఉంటాయి, కొన్ని ఇంకో చేసి ఉంటాయి, కొన్ని బిల్డింగ్లు కడతా ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది. ప్రభుత్వం పోయి తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అవన్నీ నెరలు వచ్చినాయి లేకపోతే ఇంకోటి వచ్చిందని చెప్పి వదిలేస్తారా, లేదంటే దాన్ని బాగు చేసి వాడుకుంటారా? సరే, వదిలేస్తారు. ప్రభుత్వం ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ మే బి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇట్ మే బి బీఆర్ఎస్ ప్రభుత్వం, అగైన్ టీడీపీ అయి ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండొచ్చు. ప్రభుత్వం పని చేసుకుంటే లేదు. ఎస్, తప్పులు ఉన్నాయి, ఎలికి తీయండి, తప్పులేంటో ఐడెంటిఫై చేయండి, ఎవరు చేశారో చూడండి, వాళ్ళని ఏం చేస్తారో ఆలోచించండి. కానీ ప్రాజెక్టులు నెరలు వచ్చినాయి అని చెప్పి రోజు డిస్ప్లే కార్యక్రమం పెట్టి నీళ్లు నిలుపుకోకుండా లేకపోతే వాటిని వాడుకోకుండా చేయటం మీరు తప్పు కదా. కరెక్ట్ కాదు రజనీకాంత్ గారు, మేము వదిలేయలేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు నీళ్లు వదిలేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, ఇది ఎందుకంటే 3 నెలల కింద 4 నెలల కింద జరిగిన, ఇప్పుడు మీరేమన్నారు, మొన్నటిదాకా మేడిగడ్డ అన్నారం కుంగిపోయింది, తర్వాత ఇంకోటి కుంగిపోయింది, కరెక్టే కదా, తర్వాత పైప్ లైన్లు పగిలిపోయినాయి అంటారు. మీరు నన్ను మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు గేట్లు వేసి అన్నారం మనం నింపచ్చు కదా అంటున్నారు. ఓకే, మీరు ఆ పని ఎందుకు వేయలేదు అంటున్నారు. నేను 3 నెలల కింద 4 నెలల కింద ఎందుకు వేయలేదు, మీరు అన్నారం ఎందుకు నింపలేదు? గేట్లు వేసి మీరు నీళ్ళు నింపచ్చు కదా, మీకు అవకాశం ఉండే కదా. మీరు ప్రభుత్వం ఉన్నారు కదా, ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కదా, మీ ప్రభుత్వం ఉన్నది కదా, మీరు కట్టిన ప్రాజెక్టే కదా, అన్నారం బ్యారేజ్ ఎందుకు నింపలేదు అంటున్నాను నేను అనేది. ఇలా మీరు నింపలేరంటే అసలు నింపే పొజిషన్ లేదా అసలు నీకు నీళ్ళు లేకపోతలేవంటే అన్నారం కూడా పోతుంది కదా, బుంగలు వేసేసి వెళ్ళిపోతున్నాయి కదా నీళ్ళు. ఇంకా అంటే ఇప్పుడే మీరు చేసిన విధ్వంసం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే 10,000 కోట్లు బిల్లు కట్టవలసి వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే పని ఎట్లున్నదంటే ఇది మేడిగడ్డలకి వెళ్ళి నీళ్ళు వేసేసి అన్నారం లేయాలా, అన్నారంలోకి వెళ్ళి బుంగతో నీళ్లు బయటకు వెళ్ళిపోవాలా, ఇదే పని రీసైకిల్ చేస్తూ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అక్కడ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. సరే, రీజన్స్ ఏమన్నా కావచ్చు, కొట్టుకుపోయింది, సరిగ్గా కట్టారా లేకపోతే ఇంకోటి ఉందా. ఇప్పుడు అక్కడ మరమ్మతులు చేసి ఫర్దర్గా ప్రాజెక్ట్ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వం ఇది చేసింది కాబట్టి మేము చేయకుండా దాన్ని చూపిస్తాం, ఓన్లీ డిస్ప్లేకే పెడతామని చెప్పి అంటాం. కరెక్టేనా? ఇప్పుడు మీకు ఓపిక లేదు, మీరు ప్రభుత్వంలో దిగిపోయి 2 నెలలు అయిపోయింది, మీకు ఎందుకు ఓపిక లేదు అంటున్నా. ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అంటే తన సొంతగా తన ఇంజనీరు, తనే ఆలోచన చేస్తాడు, తనే ప్రాజెక్టులు కడతాడు, తనే డిజైన్ ఇస్తాడు, తనే కడతాడు. ఇప్పుడు ఏమన్నదంటే అది కూలిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు క్రాక్ వచ్చి దానికి ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటుంది, దానికి విధానం ఉంటుంది, దానికి ఎందుకంటే చేసినాక అది పనికిస్తుందా పనికి రాదా, దాన్ని అసలు మరమ్మతులు చేయనా, దాన్ని తీసేయనా, ఎందుకంటే దానికి ఒక రిపోర్ట్ కావాలి. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరే ఇంజనీర్లు, మీరే డబ్బులు, దానికి ఎస్టిమేట్ కాస్ట్ ఉండదు, ఎస్టిమేట్ బిల్స్ ఉన్నాయి, మీరు బిల్ పేమెంట్ చేస్తారు, ప్రాజెక్టు శాంక్షన్ ఉండదు, బిల్ పేమెంట్ చేస్తారు. అది మీ ఇష్టం, ఎందుకంటే మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేశారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కదా, కూలింది కదా. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంటే ఒక డెమోక్రసీ పార్టీ, దానికి ఎందుకంటే ముఖ్యమంత్రి సంతకం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు, దానికి ఒక కమిటీ ఉంటుంది, మన ఎందుకంటే ఇలా మంత్రివర్గం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, దానికి ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటుంది. రేపు పొద్దున ఎందుకంటే దానికి ఎస్టిమేట్ చేస్తారు, ఆఫీసర్ చూస్తారు, అది పనికిస్తుందా పనికి రాదా, తీసేయన్నా. ఒకవేళ ఇదంతా ఒక సెక్షన్, ఎందుకంటే దాన్ని మీరు 2 నెలలు కాలేదు, దాన్ని రిపేర్ చేస్తారా, కూలగొడతా అంటే మీరే ఎందుకంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఓపిక లేదు, ఎందుకంటే మీ ప్రభుత్వాలు పోయి 2 నెలలు అయిపోయింది, కానీ ఇప్పుడు ఇంత ఓపిక లేకుంటే ఎట్లా అంటున్నాను నేను అనేది. కూలగొట్టింది మీరు, విధ్వంసం చేసింది మీరు, ఇలా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను నెట్టి వేసింది మీరు. ఇలా ఎందుకంటే అది వయబిలిటీ లేనటువంటి ప్రాజెక్టు ఇలా సర్వనాశనం చేసేసి, ఇలా విధ్వంసం చేసేసి, ఇలా 1,00,000 కోట్లకు దాని మెయింటెనెన్స్ 10,000 కోట్లు కరెంటు బిల్ కట్టాలా, 15,000 కోట్లు మెయింటెనెన్స్ చేయాలా, 2 లక్షల కోట్లు ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ఇన్స్టాల్మెంట్ లెక్క తీసేస్తే నెలకు ఎందుకంటే నీకు 20,000 కోట్లు కట్టవలసిన పరిస్థితి ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ఇంత నెత్తి మీద పెట్టినా కానీ అందుకు బర్దాష్ చేసారు రాష్ట్ర ప్రజలు. ఇలా కూలిపోయింది కాబట్టి చర్చ వచ్చింది, కూలిపోకుండా ఎందుకు చర్చ వస్తుంది? సరే, అది బర్దాష్ చేస్తుంది, విధ్వంసం అన్నారు కదా, విధ్వంసం చేశారు కదా, మరి ఇలా విధ్వంసమే కదా. ఇలా మీరేమన్నారు,
దాని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికే, ఇంకా 40,000 కోట్లు బిల్ పేమెంట్ అంటున్నారు. ఒక నిమిషం ఉండండి. కాదు బాలకృష్ణ అడగడానికి ముందు నా డౌట్ కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు వీటన్నిటికీ అనుమతులు లేకుండా కట్టలేదు కదా కేంద్ర జలసం, వైబిలిటీ లేకపోతే కేంద్ర జల సంఘం ఎందుకు అనుమతులు ఇచ్చింది? ఏవైతే అప్రాపరేట్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది జస్ట్ లైక్ దట్ కేసీఆర్ తలుచుకొని ఒకవేళ ఆయన ఇంజనీర్గా ఊహించుకున్నా, ఆయన ఇంజనీర్ అయినా కూడా జస్ట్ లైక్ దట్ కట్టలేడు కదా, దానికి ప్రాపర్ అనుమతులు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. ఫాలో అయ్యామని చెప్తున్నారు, అనుమతులు ఎట్లా వచ్చినాయి మరి? చెప్పడం కాదండి, ఫాలో అయినరో కాలేదో రేపు పొద్దున ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. దానికి పర్మిషన్ అది కూడా కాలేదంటారా? ఎందుకంటే జలవనం 420 రకాల దాని బేస్ పాల్స్ ఉందా అక్కడ? ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కట్టాల్సిన డిజైన్ అక్కడ సరిపోతుందా లేదా, కింద ఇసుకుందా, బొగ్గు ఉందా, ఏముందో, ఎట్లా కట్టిరు, ఎట్లా కూలిపోయింది, దాని రిపోర్ట్ వచ్చినాం కదా నీకు. అసలు దానికి డిజైన్ అప్రూవల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? 420 రకాల అనుమతులు ఇచ్చామని చెప్పి ఏమి ఇచ్చినా చూద్దాం కదా రేపు పొద్దున. మరి ఎందుకు 2 రోజులకి ఏముంటుంది? 2 రోజులు రిపేర్ చేస్తారని అర్థం కాదు. ఎట్లా చేస్తారు రిపేరు? దానికి ఒక కమిటీ వేస్తాము, దాని కమిటేషన్ దాని ఎందుకంటే విధి విధానాలు ఉంటాయి. కూలిపోకుండానే వేస్తారు కదా ఖచ్చితంగా. కూలి మేము చేస్తాం, కూలొట్టింది మీరు కదా, మా ప్రభుత్వం కాదు కదా. అది కిలోమీటర్ దూరంలో పిల్లర్ కొట్టుకపోయింది, ప్లాస్టింగ్ అది కొట్టుకపోయింది, పిల్లరే కొట్టుకపోయింది. ఇటువంటి పరిస్థితి ఉన్నది. మరి దానికి ఎందుకంటే దానికి అంతా చేసినాక అది అసలు పనికిస్తుందా పనికిరాదా, అసలు దాన్ని ఉంచన్నా తీయన్నా అనేది ఇప్పుడు మేమేమంటలేము. మీరే ఎందుకంటే ఏదో ఒకటి ప్రజల్లో రెచ్చు అంటే మీరు నిన్నటిదాకా నీళ్ళు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వం వచ్చి నీళ్ళు ఇస్తలేదు అనేటువంటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇలా మీరు ఎందుకంటే ఎందుకు మరి కూలిపోయింది, దానికి కారణాలు ఎవరు, దాని మీద చర్య తీసుకొని మాట్లాడతారు. ఇలా అంటే ఎదురు దాడి చేస్తున్నారు మీరు. ప్రజలు గమనిస్తున్నారు కదా. కాబట్టి ఇలా విధ్వంసం చేసిన వాళ్ళు మీరు. ఇలా ఎందుకంటే దేవుడు అనేవాడు ఎందుకంటే మనం చేసిన పాపాలు మనతోనే వస్తాయి అనేది. ఎందుకంటే సమయం ఇవ్వకుండా ఒక నెల తర్వాత కూలిపోతుంది, ఎట్లుంటుందో నెల ముందే కూలిపోయింది. కాబట్టి ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజులు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్ర ప్రజలు కూడా, ఎందుకంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు వయబిలిటీ కాదు, అనవసరం కడుతున్నారు, క్వాలిటీ లేదని చెప్పినప్పుడు ప్రజలు నమ్మలేదు. కానీ నిజంగా ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు 1 నెల రోజుల ముందు ఆ ప్రాజెక్ట్ కూలిపోవడం వల్ల ఇలా ప్రజలు నమ్మారు, ఇలా ప్రభుత్వం ఓడడానికి కారణమైంది. వాళ్ళు దాన్ని బర్దాస్తు చేస్తలేరు. బర్దాస్తు చేయక ఎందుకంటే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, ప్రభుత్వం కానీ ప్రభుత్వం మారుతుంది, రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు. సరే, వచ్చిన చేసిన ప్రభుత్వం ఏమైనా ఉంటే మంచిగా ఉంటే మేము ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఎందుకు మీరెందుకు అనుకుంటారు? ఎన్ని రోజులు అంటున్నా, మా 60 రోజుల పరిపాలన అన్ని కంటే అయిపోతా అర్థం కాదు. ఏమైంది అంటున్నా, ఇప్పుడు ఏమైపోయింది, ఎందుకు మీకు అంత ఆతురత? ప్రశాంతంగా చూడండి, ప్రభుత్వం తప్పు చేస్తే మీరు సలహా ఇవ్వండి. అది లేకుండా మీరు ఇప్పటి నుంచి ఏదో టేపేసేసి. సుమన్ గారు, మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏదనంటే ఇదంతా కావాలని కుట్ర జరుగుతుంది, కావాలని కూల్చేయడానికి ప్రయత్నం, తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం మీరు దాన్ని పెద్దదిగా చేసి చూపించి, లేకపోతే ఏం లేని దాన్ని అభూత కల్పనలతో మీరు రేపు మార్చి 1వ తారీఖు నుంచి ప్రాజెక్ట్ యాత్రలు చేపడుతున్నారు. ఇదంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికేనా? ఇప్పుడు రజనీకాంత్ గారు, సోదరులు నర్సారెడ్డి గారు మాట్లాడింది మొత్తం నేను విన్నాను. ప్రధానంగా గడిచిన 2 నెలలకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నాయకత్వంలో ఏం జరుగుతూ ఉందంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో మేము వివిధ రంగాల్లో సాధించినటువంటి విజయాలు, అది విద్యుత్ రంగం కానీ, సాగునీటి రంగం కానీ, త్రాగునీటి రంగం కానీ, వాటిని వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం. ఇవాళ మొత్తం ప్రాజెక్టు కాస్టే, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాదు, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి యథాలాపంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం, విచారకరం. నేను ఒకటే మాట మీ ద్వారా, ఇప్పుడు మీరు అన్నారు ఇంట్రోలో, విధ్వంసం. ఇవాళ విధ్వంసం నుంచి మేము వికాసం వైపు తెలంగాణను 10 సంవత్సరాలు తీసుకొచ్చినాం. వికాసం అభివృద్ధి పేరుతో విధ్వంసం చేశారనేది ఇప్పుడు కాంగ్రెస్ స్లోగన్. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం జరిగితే, విధ్వంసం నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో వికాసం వైపు తెలంగాణను తీసుకొచ్చినాం. ఒకనాడు తెలంగాణలో ఎన్ని లక్షల క్వింటాల వడ్లు వండుతుండే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 కోట్ల క్వింటాల వడ్లు వండే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చినామంటే ఉత్తగానే అవుతుందా? రజనీ గారు, మిషన్ కాకతీయలో 30,000 40,000 చెరువులు బాగు చేసింది వాస్తవం కాదా? 22 జిల్లాల్లో సాగునీళ్ళు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? లెక్కల ప్రకారం మీరు ఖర్చు పెట్టిన 93,000 కోట్ల రూపాయల వాటెవర్ కాళేశ్వరం కావచ్చు, ఏదైతే ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారో, వచ్చిన ఆయకట్టు 93,000 ఎకరాలు మాత్రమే. అంటే ఒక్కొక్క ఎకరానికి 1 కోటి. అంటే మీరు గమనించాల్సింది రజనీకాంత్ గారు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1960s మొదలైంది. ఆఫ్టర్ 1970s 14 years తర్వాత 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు.
17 సంవత్సరాల తర్వాత 65,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. ఒక ప్రాజెక్టు మొదలైన తర్వాత కనీసం 10-14 సంవత్సరాలు పడుతుంది. దీన్ని మనం గమనించాలి. దీన్ని గమనించకుండా ఇంకా పనులే పూర్తి కాని ప్రాజెక్టును పట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టిరు అనేటటువంటి ధోరణి కరెక్ట్ కాదు. మీరు గమనిస్తే ముఖ్యమైనటువంటి 2-3 విషయాలు చెప్తారు రజనీకాంత్ గారు. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేనేమో మీకు దూరంగా ఉన్నా, మీరేమో నర్సారెడ్డి అన్న మీరంతా స్టూడియోలో ఉన్నట్టున్నారు. నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, గోదావరి మాత్రమే తెలంగాణకు దిక్కు అనేటటువంటి ఆలోచనతో ఆనాడు మా ప్రభుత్వం గోదావరి నదీ జలాల్లో 966 టీఎంసీల నీటి వాటాను సమర్థవంతంగా వాడుకునేటటువంటి ప్రయత్నం మేము చేసినాం. దాంట్లో భాగంగా ప్రాణహిత చేవల ప్రాజెక్టును రీడిజైన్ చేసి దాదాపు 240 టీఎంసీల నీటి వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును మేము తీసుకొచ్చినాం. ఆ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఇప్పటికే కనబడ్డాయి. కొత్తగా మీరు అన్నట్టు 90,000 పైచిలకు ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినా స్టెబిలైజేషన్ కింద దాదాపు 17 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చుకున్నాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కింద కానీ ఎల్ఎండి కింద కానీ ఇతర నిజాం సాగర్ కింద కానీ ఇతరత్ర అనేక రకాలైనటువంటి చెరువుల్ని నింపడం ద్వారా ఇదంతా స్టెబిలైజేషన్ ప్రక్రియ 17 లక్షల ఎకరాలకు పెరిగింది. ఒకటి. రెండవది, అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణానదిలో మనకున్నటువంటి వాటాను వాడుకునేటటువంటి క్రమంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులుగా బచావత్ ట్రిబ్యునల్ ముందు కానీ ఇతరత్ర కోర్టుల ముందు కానీ వాళ్ళు వాదించినటువంటి వాదనలు ఏంటంటే రైపీరియన్ రైట్స్ కింద అప్పటికే తవ్వుకున్నటువంటి కాలువలు నిర్మించుకున్న రిజర్వాయర్ల కింద కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా కొట్టుకొని పోయేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే మనం కాళేశ్వరం ప్రాజెక్టును చకచకా వేగంగా పూర్తి చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఇన్ని డబ్బులు వీలైనంత తొందరగా ఖర్చు పెట్టి నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే కావేరీ గోదావరి నదుల అనుసంధానం దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 6 మీటింగులు పెట్టింది. ఛత్తీస్గఢ్ మనం 2వ టర్మ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టర్మ్లో మనకు సహకరిస్తామని చెప్పిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2వ టర్మ్లో మాట మార్చింది. కాబట్టే 2 టీఎంసీల నీటి వినియోగం కాదు 3 టీఎంసీల నీటి వినియోగం కోసం మనం కాలువలు తవ్వుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగినాం. ఆ క్రమంలో రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకున్నాం. 15 రిజర్వాయర్లు పెట్టుకున్నాం, 3 బ్యారేజ్లు పెట్టుకున్నాం, 21 పంప్ హౌజులు పెట్టుకున్నాం, 1531 కిలోమీటర్ల పెద్ద ఎత్తున కాలువలు తవ్వుకునే ప్రయత్నాలు చేస్తూ నీటి వినియోగాన్ని గోదావరి నదిలో సమర్థవంతంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇక్కడ ఒకటే మాట మీకు కోరుతా ఉన్నా రజనీకాంత్ గారు, కోపం ఉంటే మా మీద తీర్చుకోమనండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను దయచేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ మీకు ఒక ప్రాజెక్టు చూపిస్తా, దయచేసి నాకు కొంత సమయం ఇవ్వాలి. ఇక్కడ దీన్ని మీరు జూమ్ చేసినట్టయితే కెమెరాలో మీకు కనబడుతుంది. ఎక్కడన్నా ప్రాజెక్టులో 1 పిల్లరో 2 పిల్లర్లో 3 పిల్లర్ల దగ్గర ఏదన్నా అది కుంగిపోతే ఈ రకంగా కాపర్ డ్యామ్ నిర్మించి పనులు చేసుకోవచ్చు. పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటి పేరే వినడానికి ముఖ్యమంత్రికి ఇష్టం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ అన్నారం బ్యారేజ్ నుంచి గోదావరి నీళ్ళు మొత్తం వదిలేసినారు. రేపు ఫ్లడ్ వచ్చే సమయంలో నాది పక్కనే చెన్నూరు నియోజకవర్గం కాబట్టి నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నా. గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర ఒక్కొక్క సందర్భంలో 20 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దాన్ని అలాగే వదిలేయడం ద్వారా వచ్చే జూన్ వరకు దీన్ని రిపేర్ చేయకుండా ఉంచడం ద్వారా మేడిగడ్డను ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోవాలని కుట్రి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఇదే హైదరాబాద్లో సీఎం క్యాంప్ ఆఫీస్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి పంజగుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోలేదా? అదేవిధంగా కడెం డ్యామ్ గతంలో కొట్టుకపోలేదా? దేవాదుల పైప్ లైన్లు, గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు కొట్టుకపోలేవా? దేవాదుల ఫేజ్ 3 టన్నెల్ కూలిపోలేదా? మూసి గేట్లు కొట్టుకపోలేవా? సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకపోలేవా? కౌలాస్నాల ఇదే మా నర్సారెడ్డి అన్న జిల్లా నిజామాబాద్ జిల్లాలో కౌలాస్నాల అది కొట్టుకపోలేదా? వరంగల్ జిల్లాలో గతంలో పాలంవాగు ప్రాజెక్టు ఆ మట్టికట్ట వరుసగా 2 సార్లు కొట్టుకొని పోయింది. ఇందాకే మీరు చెప్పారు పోలవరంలో కూడా కొంత డ్యామేజ్ జరిగింది. వాళ్ళు కాపర్ డ్యామ్ అది పోతే మళ్ళీ పెట్టుకొని దాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. గుజరాత్లో మత్సు డ్యామ్ ప్రమాదం దేశంలోని అతిపెద్ద విషాదం. 2000 మంది చనిపోయారు 1979లో జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యామ్ 2005-2006లో తొలిసారి నింపారు. 2022లో లీకేజ్ ఏర్పడ్డది. సీపేజ్ వాటర్ వస్తే దాన్ని బాగు చేసేందుకు ఇస్తబస్తాలు మెటల్ ఫిల్టర్లు పెట్టి దాన్ని వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేసిర్రు. సో అట్లా రకరకాలుగా దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో డ్యాములకు సంబంధించి బ్యారేజ్లకు సంబంధించి ఏవైనా అనుకోని విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్లు అనేటటువంటివి ఖచ్చితంగా మొన్న మా ప్రభుత్వం ఉంది, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎవరు వచ్చినా ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటిని రిపేర్ చేసుకొని ఎట్లా వాడుకలోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలనే ఆలోచన చేయాలి తప్ప ఇవాళ మీరు నీళ్ళు లేకపోవడం వల్ల 22 జిల్లాల్లో పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, ఇవాళ రైతాంగం ఇబ్బందులు పడతా ఉంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే రజనీ గారు ఒక్క నిమిషం, నేను డిమాండ్ చేస్తా ఉన్న TV9 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని జూన్లో వర్షాలు స్టార్ట్ కాక ముందే గోదావరి ప్రాణ
ఆనకట్ట ఫ్లడ్ స్టార్ట్ కాకముందే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా ఈ 3 ఫ్లడ్ వస్తే పిల్లర్లను కూలిపోతారు పునరుద్ధరించాలి. 20 మేడిగడ్డ లక్షల బ్యారేజ్ని కాపాడాలని లక్షల ప్రభుత్వాన్ని క్యూసెక్ల ఫ్లడ్ కోరుతా వస్తుందని చెప్పి అంటే చెప్తారు. వాళ్ళ ఆలోచన ఏమున్నదంటే ఫ్లడ్ రావాలా, రావాలి కాదు, ఎలర్ట్ చేస్తున్నారు. అదే చెప్తున్నా వాళ్ళు చేసిన పాపాలన్నీ కొట్టుకపోయి, ఎందుకంటే అది కనబడకుండా కావాలనేది అలా ఆలోచన. మేము ఆలోచన అది కాదు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండే ప్రాజెక్టులు. ఇలా చెప్పింది ఎందుకంటే పోచారం ప్రాజెక్టు మా నిజామాబాద్ జిల్లాలో ఎందుకంటే పాయింట్ అలా కాదు. మీరు సరే ఆయన ఒక అలర్ట్ ఇస్తున్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది ఏదో ఒక వాళ్ళ ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నారు. మీరు రేపు జూన్ వరకు ఇట్లానే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే గనక కొట్టుకుపోయే అవకాశం ఉంది, రిపేర్లు చేయకపోతే అనేది పాయింట్ నెంబర్ 1. చేస్తారా లేదా? పాయింట్ నెంబర్ 2, మీరు బీఆర్ఎస్ మీద తిట్టడం మీద ఉన్న శ్రద్ధ, 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పడంలో ఉన్న శ్రద్ధ, మీరు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే దాని మీద పెట్టలేదు అనేది ఇంకో ఆందోళన. ఒకటి రజనీకాంత్ గారు, ఇక్కడ మేము ఏదో ఒకటి చేస్తలేమని కాదు, మాకు ఒక ఎందుకంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలని ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఏదో గాలికి ఇస్తార్లు కుట్టేసి అక్కడక్కడ ప్లాస్టింగ్ వేసేసి లక్షల కోట్లు దుబ్బేసే ఆలోచన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదు. మాకు ఒక క్లారిటీ ఉంది. వారు చెప్పినట్టు ఎందుకంటే సుమన్ గారు చెప్పినట్టు ఎందుకంటే ఇప్పుడు నిజాం సాగర్ ఎప్పుడు ఎందుకంటే ఎందుకంటే స్వతంత్రం రాకముందు కట్టిరు నిజాం టైంలో, అది ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. పోచారం ప్రాజెక్టు కట్టిండ్రు, అదే చెప్తున్నా, ఆ సంగతి చెప్తున్నా. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, కౌలాసనాల కానీ, రామడుగు కానీ, ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా అలీసాగర్ కానీ, గుత్పా కానీ ఎక్కడ కూడా కొట్టుకపోయిన పాపాల లేదు. మన నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఎందుకంటే అక్కడ పోతే కడెం ప్రాజెక్టు పోతే గేట్ల మీదకి వెళ్ళి ఎందుకంటే బొర్లిపోయినా కానీ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. మీ మేరగా పిల్లర్ లెక్క పోతలేవు అవి. అయితే ఇలా మేమేమంటున్నామంటే సరే అదంతా ఓకే, అది ఎందుకంటే ప్రభుత్వం మరి మీరు తప్పు చేసిరా, అధికారులు తప్పు చేసిరా, ఏమైందో తెలుసా, మీరు ఎందుకు అంత ఆతృత పడుతున్నారు అంటున్నా. అంటే ఎందుకు మరి భయపడుతున్నారు మీరు ఇప్పుడే? అందుకే మేము ఏమంటున్నామంటే వాస్తవం ఒక నిమిషం, మీరు ఇప్పుడు ఆయన మాట్లాడినాక మీరు మాట్లాడడానికి నేను మాట్లాడి చెప్తా కదా, చెప్పినాక చెప్పానండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటి అసలు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఎట్లున్నదంటే వారు ఎందుకంటే మేము అన్ని కట్టేసినాం, ఈ బ్యారేజ్ కట్టేసినాం, 1,00,000 కోట్లు ఇవాళ 94,000 ఎకరాలే పారుతున్నది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇవాళ 94,000 కోట్లు ఎందుకంటే ఖర్చు పెట్టేసారు. అంటే ఎకరం మీద ₹1,00,000 ఖర్చు పెట్టేసారు. రేపు పొద్దున మెయింటెనెన్స్ ఎందుకంటే ఒక ఎకరం మీద 2.5 లక్షల రూపాయలు ఎందుకంటే సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు బిల్లు కట్టవలసి వస్తుంది. ఇవన్నీ లెక్కలు తీస్తే అదే పోతున్నా ఏమంటున్నా అంటే ఒకటి సంవత్సరానికి 25,000 కోట్లు ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ కట్టాలా, సంవత్సరానికి 25,000 కోట్లు ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ కట్టాలా. ఇవన్నీ ఎందుకంటే కిన్లీ వాటర్తో నీళ్లు వారిస్తే కూడా అంత కాస్ట్ కాదు, కిన్లీ వాటర్తో పొలం వారిస్తే కూడా అంత కాస్ట్ కాదు. వీళ్ళు చేసిన పాపాలకి ఇవ్వాలా. కాబట్టి ఎందుకంటే మనం ఎన్ని నీళ్లు వారిస్తున్నామని కాదు, ఇలా వాగులు వంకలు నింపేసి ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్లు కనబడుతున్నారు, నీళ్ళు కడుతున్నారు, ఒక ఎక్కడ కూడా వారలేదు. ఇలా నిజాం సాగర్ ఆయకట్టు దీని కింద కలుపుతున్నారు, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దీని కింద కలుపుతున్నారు, పోచారం ఆయకట్టు దీని కింద కలుపుతారు, సంగీత ప్రాజెక్టు ఆయకట్టు దీని కింద కలుపుతారు, కౌలాసనాల దీని కింద కలుపుతారు, రామడు ప్రాజెక్టు దీని కింద కలుపుతారు. అంటే ఉత్తర తెలంగాణ ఉన్న ప్రాజెక్టు లెక్కంతా దీని కింద కలిసి 1,00,000 ఎకరాలు వారి. అసలు మన రాష్ట్రంలో ఉన్నదే 1,30,00,000 ఎకరాలు. నువ్వు 1,00,000 ఎకరాలు వారిస్తావని గొప్పలు చెప్పేసి దానికి ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి ఇంకా 40,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా ఓవర్ ఎస్టిమేట్ రేపు పొద్దున 2 లక్షలు, ఈ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు పెడతా. నేను ఆ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విన్నా, 4,000 కోట్ల రూపాయలు మాత్రం డ్యూ ఉందని చెప్పారు. తప్పు ముఖ్యమంత్రి సమక్షంలో 40,000 కోట్లు బిల్లు పెండింగ్ ఉన్నాయి. 1,47,000 కోట్లు ఎందుకంటే ప్రాజెక్ట్ కాస్ట్ నేను చెప్తుంది ఈఎన్సీ మాట్లాడింది. 1,40,000 చెప్పింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మేడిగడ్డ దగ్గర పవర్ పాయింట్ 90,000 కోట్లు బిల్లు పేమెంట్ చేసిరు. పని చేసిన కాడికి ఇంకా 4,000 కోట్లు పెండింగ్ ఉండిండొచ్చు. కానీ దీనికి కాస్ట్ ఎందుకంటే మొత్తం ఇక్కడ 1,47,000 కోట్ల ప్రాజెక్టు. దీని కంప్లీట్ అయ్యే వరకు 2 లక్షల కోట్లకి వెళ్తుంది. మొత్తం 2 లక్షల కోట్లకి 20,000 కోట్లు ఇన్స్టాల్మెంట్ వస్తుంది. దీని మెయింటెనెన్స్ ఎందుకంటే సంవత్సరంకు 45,000 కోట్లు దీని ఖర్చు పెట్టాలా. కిన్లీ వాటర్ తో వారిస్తే కూడా పొలాలు వారి అదే సార్ మీరు ప్రాజెక్ట్ ఎండబెట్టి కిన్లీ వాటర్ కొనుక్కొచ్చి ఇచ్చేస్తే పోతే అంతే కదా. మరి అట్లా ఉంది వాళ్ళ పని. ఇప్పుడు వాళ్ళ పని అంతే ఉన్నది. ఇప్పుడు కిన్లీ వాటర్ తో పొలాలు వారిచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అంత కూడా కిన్లీ వాటర్ సస్తా అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ లెక్క తీస్తే కిన్లీ వాటర్ సస్తా అవుతుంది.